వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడుకి తనపై నమ్మకం ఉండబట్టే ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమించారంటూ మునిరత్నం ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొప్పం ఆర్టీసీ డిపోలో ఉన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని అన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యేకించి కుప్పం వాళ్ళు మేమందరూ కూడా ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ మా కుటుంబ సభ్యునిగా మా కుటుంబ యజమానిగా మమ్మల్ని ఒక టీమ్గా నడిపిస్తూ మమ్మల్ని అంతా కూడా శక్తివంతులు చేస్తూ అన్ని విధాలుగా మాకు ఈరోజు మమ్మల్ని అంతా గ్రూమ్ చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైళ్ళకు వెళ్ళి కేసులు పెట్టుకొని ఆస్తులు ధ్వంసం చేసుకొని అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు కూలతోసి గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారి జాతకమో ఏమో తెలియదు, కానీ ఆయనకి ఎప్పుడు కూడా చెడిపోయినటువంటి ఒక వ్యవస్థనో లేదా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి దాన్ని బాగు చేయమనడం, ఆయన కష్టపడి దాన్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు వేరే విధంగా నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ బాగుండేదాన్ని చెడిపోయిన దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం, ఇదే పని అయిపోతా ఉంది. విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్నో కష్టాలతో ఒక 17,000 కోట్ల డెఫిసిట్ బడ్జెట్తో అధికారులు లేక కేంద్ర పరిపాలనా కేంద్రం లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం, అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే 5 సంవత్సరాలు ఆయన రాత్రి పగలు కష్టపడి దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. మనందరికీ తెలుసు. ఆ రోజు ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. లడ్డూ విషయం ఇటు అధికార పార్టీలు అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య వాదనలు నడుస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు భారతదేశం నచ్చకపోతే సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అన్నారు. తల్లి చెల్లిని దూరం చేసుకున్న జగన్ కు మతాల మీద గౌరవం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి, ఏమైంది? తమరికి మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి బాలైపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి బాలైపోతున్నాడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలు కాదు కదా జిల్లాలకు బాలైపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం బాలేకపోతున్నాడు. అది మీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి బాలేకపోయినావు. నీ వాసుదేవరెడ్డి జైలుకు లెక్క పెడుతున్నాడు. 3 IPSలు నీ అడుగులకు మడుగులు ఒత్తిన వాళ్ళు జైల్లో ఉండరు. ఇది నీ పరిస్థితి. ఇది ఆఖరణ ఎంతకీ దిగజారిపోయినావు? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? అంత కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో. సిగ్గుండాలయా మాట్లాడేదానికి? ఆర్ యూ ఇండియన్ సిటిజన్ ఆర్ నాట్? లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపో. ఇదేం హిందూ మతం అంటావా? ఏంటది? అంటే బీజేపీని, హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా? బీజేపీని గురించి నువ్వు కామెంట్ చేసినట్టే. అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రానీదు, భారతమ్మ ఇంట్లోకి రానీదు. బహుశా అంటే ఇంకోటి కూడా కావచ్చు, ఆడ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి, పెట్టకపోతే హిందువుల ఓట్లు పోతాయి. సరే, వీళ్ళందరూ ఎవ్వరూ సొంత జిల్లాలకు పోలేక అజ్ఞాతవాసాల్లో ఉండే పరిస్థితిలో తమ రాయలసీమలో పుట్టి తిరుపతి జిల్లాకు పోలేకపోతున్నావు. నిన్న పోలేకపోయినావు. సిగ్గుచేటయ్యా.
నువ్వేం మాట్లాడతావు? నీ ప్రవర్తన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్లకాడు చేశావు. నువ్వు దేశాలని, మతాలని, చంద్రబాబుని, ఈ ప్రభుత్వాలని క్వశ్చన్ చేసే రైట్ నీకుందా? అందుకే మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, మీ తల్లి విజయమ్మ రోసయ్య దగ్గర బోర్మన్నారు, నా కొడుకుతో ఏగలేక సస్తున్నావు అన్నారు. ఆఖరాన ఈ రాష్ట్రం ఏగలేక సచ్చింది నీతో. 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశావు. మీ తల్లి మేలు కదా, ఆమె బైబిల్ పట్టుకుందంటే నా క్రిస్టియన్ మతం. మీ చెల్లి తల్లిని దూరం చేసుకున్నాడు నువ్వు. నీకు ఇంక దేశం మీద, రాష్ట్రాల మీద, మతాల మీద నీకు గౌరవం ఉంటుంది. కన్న తల్లిని దూరం చేసుకున్నాడివి, తోడబుట్టిన చెల్లిని దూరం చేసుకున్నాడివి. ఇట్స్ అన్ఫార్చునేట్ జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, రాష్ట్రం, గ్రామాల్లో నాయకులను చూసాం, కానీ నీలాంటి దిగజారుడు పాలిటీషియన్ అని చెప్పుకునేదానికి నీకు అసలు అర్హత లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి హిందువులకి క్షమాపణ చెప్పు, ఈ దేశానికి క్షమాపణ చెప్పు, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పు. ఇంట్లో మూలకొచ్చాను, లేకపోతే వదిలిపెట్టేసి ఈ దేశం మీద నమ్మకం లేకపోతే ఈ విదేశాలకు వెళ్ళిపో. నంద్యాలలో 2,43,00,000 రూపాయల విలువైన 1,066 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలియజేశారు. ఈ మేరకు మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానంలో నంద్యాల జిల్లా ఉందని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన బాధితులకు ఫోన్లను అందజేసినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలియజేశారు. తిరుమలలో భారీగా వర్షం కురిసింది. కొండపై ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్మేసి వెంటనే ఉరుములు, మెరుపులతో ఎవరూ ఊహించని విధంగా వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కొండపోతగా కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమలగిరులు కనువిందు చేశాయి. తిరుమల కొండపైనే కాదు, తిరుపతి పట్టణంలోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వస్తున్న కారు అతివేగంతో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పలమనేరు నుంచి వస్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. లారీ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో హుటాహుటిన బంగారుపాలెం పోలీసులు అక్కడికి చేరుకుని పడిపోయిన లారీని పక్కకు లాగి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జానీ మాస్టర్ కస్టడీ విచారణ శనివారంతో ముగిసింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్ ను విచారించిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాణిపాకంలో భక్తులకు తెప్పపై దర్శనమిచ్చిన వరసిద్ధుడు. అలంకార మండపంలో స్వామికి విశేష పూజలు. భీమడోలులో కళాశాల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన. ప్రణాళికాయుతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్న ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి రామ్మోహన్ రావు. లడ్డూ కల్తీ వివాదంపై విచారణ జరిపించాలని మేమే కేంద్రానికి లేఖ రాశాం. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి. నంద్యాలలో 2,43,00,000 రూపాయల విలువైన ఫోన్ల రికవరీ. బాధితులకు అందజేశామన్న ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.